ఆవపెట్టిన కొబ్బరి చిత్రాన్నం చేసే విధానం. మొదట అన్నం సిద్ధం చేసుకొని ఒక పెద్ద ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. తరువాత 1 స్పూన్ ఆవాలు, పావు స్పూన్ మెంతులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం బెల్లము, కొంచెం అల్లము, నిమ్మపండంత నానబెట్టిన చింతపండు, తురుముకొన్న అరచిప్ప పచ్చి కొబ్బరి, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు ఇవన్నీ వేసి మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టి అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసి అందులో 1 టీ స్పూన్ ఉద్దిపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా వేరుశనగపప్పు, కొంచెం జీడిపప్పులు వేసి తిరగమాత చేసుకొని మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని ఈ మిశ్రమంలో వేసి పచ్చివాసన పోయే వరకు వాడ్చుకోవాలి. తరువాత ఆరబెట్టుకున్న అన్నంలో వేసి తగినంత ఉప్పు వేసి చివరగా కొద్దిగా నెయ్యి వేసి కలిపితే రుచికరమైన పొట్టకి ఎంతో హాయినిచ్చే ఆవపెట్టిన కొబ్బరి చిత్రాన్నం రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్లో తెలపండి.